అల్లుడు గారు, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. అమ్మాయిని ఒంటరిగా గదిలో వదిలేసి మీరు పైకి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అబే అది కదా మావగారు, లోపల గాలి రావట్లేదు. పెద్దోళ్ళు 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు, కానీ ఉన్న నిజాన్ని దాచిపెట్టి కాపురాలు కూల్చుకోమనలేదు. నేనింత పట్టుబట్టి మీకు పెళ్లి చేసింది మీరు సుఖపడతారని, ఆ పిల్లని కష్టపెడతారని కాదు. అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. లక్ష్మి చనిపోయినందుకు నేను బాధపడలేదా? నేను కుమిలిపోలేదా? నేను మర్చిపోలేదా? కాలంతో పాటు అందరితో కలిసి బ్రతకడం లేదా? గతాన్ని మర్చిపోకపోతే బ్రతుక్కే అర్థం లేదు. చూడు బాబు, లక్ష్మిని తలుచుకుంటూ మిమ్మల్ని నమ్ముకున్న రాణిని దూరం చేసుకోవడం న్యాయం కాదు. కళకళ్ళాడుతూ ఉండాల్సిన మీ కాపురాన్ని మీ చేతులతోనే కన్నీరు పాలు చేసుకోవడం ధర్మం కాదు. ఇది చూడ్డానికైనా మీరు నన్ను ఇంటికి రమ్మన్నారు. మంచితనం తప్ప మరొకటి తెలియని మీలాంటి మంచి మనిషి ఇటువంటి పని చేస్తే చూసి ఈ లోకంలో ఉన్న నేనే కాదు, ఆ లోకంలో ఉన్న లక్ష్మి కూడా తట్టుకోలేదు. లక్ష్మి రాణి నాకిద్దరూ సమానమే. కూతురు లాంటి రాణి కంట తడి పెడితే నేను చూడగలరా? అది కదా మావగారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నిమిషం నుంచి నువ్వు నా లక్ష్మిని చూసుకున్నట్టే రాణిని మారాణిలా చూసుకోవాలి. లేకపోతే నేను ఇంట్లో ఉండను, కాదు ఈ లోకంలోనే ఉండను. అమ్మతోడు అమ్మా రాణి, తీసుకోమ్మా, ఇవి మీ అక్క లక్ష్మి. నువ్వు ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి. అమ్మా, నువ్వు అల్లుడు గారు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ నా లక్ష్మి నీ కడుపున పాపగా పుట్టాలి. తాతయ్య తాతయ్య అని నోరారా పిలవాలి. అదేనమ్మా తండ్రి గాని ఈ తండ్రి కోరిక. ఏది ఇంకొకసారి పిలమ్మా. అమ్మా, నా లక్ష్మి మళ్ళీ బ్రతికొచ్చి నా కళ్ళ ముందు నిలబడి నాన్న అని పిలుస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అమ్మతోడు తీసుకోమ్మా. నాన్న, మీ మంచి మనసు ఈ రోజే నాకు అర్థమైంది. మీరు లేమ్మా. అమ్మా, తండ్రి కూతుళ్ళ మధ్య ప్రేమలే తప్ప రుణాలు ఉండకూడదమ్మా. తీసుకోమ్మా, వెళ్ళమ్మా. ఇవి లక్ష్మి అక్కవి. ఇక మీద నువ్వే వేసుకో అని. మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తానండి. అదయ్యా, ఎవరు మోటార్ కార్లు వచ్చారో సంగతి ఎందుకు కనుక్కొచ్చేదా? నీకెందుకు లేరా పెద్దోళ్ళ విషయం. నేను మాట్లాడొస్తాను, మీరు పని కానివ్వండి. నమస్కారం బాబు. నమస్కారం. తమకు ఎవరు కావాలండి? మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ? తమరెవరండి? మేము షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాం. ప్రెసిడెంట్ గారితో చెరుకు రేటు మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చి పోదామని వచ్చాం. అలాగండి. ప్రెసిడెంట్ గారు పట్నం వెళ్ళారండి, సాయంత్రం దాకా రారు. అరే మరి ఇప్పుడు ఎలా? ఏం పర్లేదండి, ఎవరంతా నాతో మాట్లాడండి. అయ్యి బాబు, నేనే పరాయండి కదండి, ప్రెసిడెంట్ గారికి స్వయానా మామగారినండి. ఏమిటి, నువ్వు ప్రెసిడెంట్ గారి మావగారివా? ఏం బాబు, పొద్దున్నే హరికథలు వినిపించడానికి మేమే దొరికామా? అమ్మ తోడండి బాబు, లేదో పని చేయండి. వెళ్ళి ఆరకర్పూరం పట్టండి, దాన్ని అరిచేతులు వెలిగించుకుని నేనే ప్రెసిడెంట్ గారి మామగారిని కనకదుర్గమ్మ తల్లూరు మీద ప్రమాణం చేసి చెప్తాను. ఎలాంటి పట్టండి పట్టండి.
సార్ ఉమ్. వీడెవడో తిక్కలాగా ఉన్నాడు సార్. వీడితో మనకెందుకు, రేపు వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గారితోనే మాట్లాడుకుందాం. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే సంచి కొట్టేసేలా ఉన్నాడు. ఏం లేదురా, చెరుకు కొనడానికి వచ్చాం అన్నారు. సరే రేటు మాట్లాడుకుందామండి అన్నాను. ప్రెసిడెంట్ గారు కావాలి అన్నారు. అక్కర్లేదండి, నేను ప్రెసిడెంట్ గారి మామగారిని, నాతోటే మాట్లాడండి అన్నాను. ఓ పట్టానేనరా, తిక్కలోళ్ళగా ఉన్నారు. తిక్కలో లాలు కాదు మీరు. ఏంటో నువ్వు ఆగేది? మరి లేకపోతే ఏందండి, ప్రెసిడెంట్ మంగారంటే ఎలా ఉండాలి? ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో ఒకటి తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి. అప్పుడు ప్రెసిడెంట్ మంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు. అంతేగాని పాత పోసాడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మంగారిని, నేను ప్రెసిడెంట్ మంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు? ఓ సార్ చెల్లేసే, ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనం పొలంలో కాలెట్టామంటే గోసి బిగించాల్సిందే. ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఓడ తీసేసినా ఎవ్వడు అడగడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావ గారు కదా, ఆ. ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు ఆ. మీ అల్లుడి గారికి కూడా పరువు తక్కువ. అంతేనంటావా? అంతే మరి, అంతేనంటావా? అంతే. ఏంట్రో మిలిటరీ హోటలే పొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దకేం సహించట్లేదు. ఆ? నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా పొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేది ఏందన్నా? మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. ఆ? అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడు చూడు, అడు చూడు, అడు చూడు, అడు చూడు. ఆ? రేయ్, పని పాట లేకుండా అచ్చోసిన అంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావండ్రా బోకర్ గారి పొగరు, పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఇవ్వటం వేట ఎదవా. రేయ్! పొద్దున్నే లేచి బన్నీ నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తొడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా రా. ఏంట్రా? ఆయనా? ఆయనా? ఏంటన్నా గడ్డపై మర్చేశారు? తప్పలేదమ్మా, ఆ ముతక పంచులు గోసులు పెట్టుకుని తిరుగుతుంటే అల్లుడి గారికి పరువు తక్కువ కదా, అందుకని చెప్పి పెట్టులోంచి పండగ డ్రెస్ ఉంటే తీసుకుని వేసేసుకున్నాను. ఎలా ఉంది? అద్దరిపోయిందిరానా, మిమ్మల్ని ఈ డ్రెస్ లో చూస్తే మైసూర్ మహారాజాలా కనిపిస్తున్నారు. అతను ఎవరమ్మా? నాలకే గేదెలు పోకరా? నమస్కారం సార్. ఏంటయ్యా? అదే సార్, ఆ అడ్వాన్స్ ఇచ్చేద్దామని. ఆ, తీసుకోండి సార్. నేను తెక్కలోడిని, పిచ్చోడిని, పాలేరోడిని, నాకెందుకు ఇస్తారా ఈ డబ్బు? వదిలేండి సార్, మేమేదో తెలియక తిక్కమక పడ్డాం. మీరు పెద్దవారు, పైగా ప్రెసిడెంట్ గారికి మామగారు. ఆ సంగతి గుడ్డలేసుకున్నావు తెలిసిందా? అసలు నాకు తెలియగడుగుతాను, మీరు విలువిచ్చే తీసుకున్న గుడ్డలగా లేకపోతే మనిషికా? ఏదో తప్పు జరిగిపోయింది, డబ్బు తీసుకోండి సార్. తీసుకోండి సార్. రేపు పొద్దునే వస్తే అల్లుడు గారు ఉంటారు, రేట్ అది మాట్లాడుకోండి. సరేనండి. వెళ్ళొస్తామండి. అమ్మా, ఏంటన్నా? ఇదిగో ముందు 50,000 బీరోలో పెట్టు, నాకు అన్నం పెట్టి పొలానికి వెళ్ళాలి.